అందుకని నీ కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇప్పుడు దేవుని ఉగ్రతను అనుభవిస్తూనే సాగించాలి జీవితం. మనం అనుకున్నాం ఎప్పుడో క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెళ్ళినప్పుడు మనకు పనిష్మెంట్స్ వస్తాయి కదా అనుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తే పనిష్మెంట్ పరిగెట్టుకుని వస్తుంది నీ దగ్గరికి. రహస్యమైన పాపాలు చేసేనుకో మానసికమైనటువంటి ఆనందాన్ని కోల్పోతావు, శాంతి సమాధానాలు కోల్పోతావు. ఎందుకో తెలుసా? బానిసగా ఉన్నవాడికి ఎవరికైనా స్వేచ్ఛగా నవ్వడానికి ఉండదు. బానిసగా ఉన్నవాడికి ఎవరికి స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి ఉండదు. బానిసగా ఉన్నవాడికి ఏది స్వతంత్రంగా చేయడానికి ఉండదు. బానిసత్వంలో మగ్గిపోతున్నామండి మనమందరం. బానిసత్వంలో మగ్గిపోతున్నాం. ఆ బానిసత్వ సంఖ్యలు మన మీద ఉన్నాయన్న విషయం ప్రపంచం గుర్తుపెట్టుకోకుండా మేము ఆనందంగా బ్రతుకుతున్నాం కదా, సంపాదిస్తున్నాం కదా, తెచ్చుకున్న దగ్గరికి తింటున్నాం కదా, త్రాగుతున్నాం కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్న విషయం ఒకటే కనిపిస్తుంది. పరలోకమందున్న దేవుడికి నీకు వేయబడ్డ సంఖ్యలు కనబడుతున్నాయి. పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి నీకు వేయబడిన సంఖ్యలు కనబడుతున్నప్పుడు నువ్వు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకరోజు ఇదే బానిసత్వంలో చనిపోతే ఆరునికి అగ్ని ఆహుతి అయిపోతావన్న విషయం గమనించండి.